హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో టమాటో వడియాలు. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో? చూడ్డానికి మాత్రమే కాదండి, రుచి కూడా చానా బావుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. చాలా తేలిగ్గా టమాటో వడియాలు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా అరకప్పు సగ్గుబియ్యంని మినిమమ్ 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ నానినా పర్లేదు. అవి అలా నానుతూ ఉండగా, అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా! మనం 1 కప్ బియ్యపిండి. ఇది ఇంట్లో ఆడిచ్చిన బియ్యపిండే. ఆ 1 కప్పు బియ్యపిండిలో 2 కప్పులు నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. టోటల్‌గా మనం అరకప్పు సగ్గుబియ్యం, ఓ కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాం కదా! ఈ 1:30 కప్పులకి 10 కప్పుల నీళ్లు. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో, అదే కప్పుతో నీళ్లను కూడా కొలుచుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడానికి ఓ కప్పు నీళ్లు, 2 కప్పుల నీళ్ళేమో బియ్యపిండి కలుపుకోడానికి. సో, అక్కడ 3 కప్పులయిపోయాయి. మిగిలిన 7 కప్పుల నీళ్ళని అడుగు కొంచెం మందంగా ఉండే గిన్నెలో వేసి మరిగించుకోవాలి. ఇక్కడ నేనైతే పెద్ద కుక్కర్‌లో మరిగిస్తున్నాను. నీళ్ళు అలా మరుగుతూ ఉండగా, ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికింది అనడానికి ఏంటి ప్రూఫ్ అంటే, సగ్గుబియ్యం వేయగానే కిందున్నాయి కదా! మెల్లగా అవన్నీ తేలి పైకొస్తాయి. చూడండి, అన్నీ కూడా వేసిన సగ్గుబియ్యం అన్నీ కూడా పైకి ఎలా తేలుతున్నాయో, అలా తేలి బాయిలింగ్ పాయింట్‌లోకి వాటరొచ్చి కనిపించినప్పుడు సగ్గుబియ్యం ఉడికాయి అని ప్రూఫ్. ఇలా బాయిలింగ్ పాయింట్‌లోకి వాటరొచ్చిన తర్వాత, మనం ముందుగా బియ్యపు పిండిని వాటర్‌లో కలిపి ఉంచుకున్నాం కదా! దాన్ని ఒక్కసారి కలుపుకొని స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా మరుగుతున్న సగ్గుబియ్యంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పర్ఫెక్ట్‌గా రావడానికి మీకు మొదటి టిప్ ఏంటి అంటే, బియ్యపు పిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం కలపడం ఆపినా పిండి ఉండకట్టేస్తుంది, మాడిపోయిన వాసనొస్తుంది. సో, పిండి వేసిన తర్వాత స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వడియాలు పెట్టేటప్పుడు చుట్టూ పిల్లలుండడం గానీ, ఇతరత్ర పనులు ఇంకేమన్నా పెట్టుకోవడం గానీ చేయకుండా పీస్‌ఫుల్‌గా పొద్దున్న లేయగానే గానీ ఈ పని చేసేసుకుంటే, చక్కగా మన వడియాలు పిండి రెడీ అయ్యే టైంకి మంచి ఎండొస్తుంది. ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ పిండి ఉడకడానికి దాదాపుగా 10-15 నిమిషాల పాటు టైం పడుతుంది. అండ్ వడియాల పిండి కలిపేటప్పుడు స్టవ్ ఎప్పుడు హైలోనే ఉండాలి. సిమ్‌లో గానీ, మీడియంలో గానీ పెట్టుకొని అస్సలు కలపకూడదు. మరీ పొంగిపోతుంది అనే స్టేజ్ ఏమైనా వస్తే అప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టుకోండి. చూడండి, పిండి ఎలా ఉడుకుతుందో అన్ని సైడ్స్ నుంచి కూడా మనకిక్కడ పొంగు కనిపిస్తుంది. ఇలా ఉడికితే మాత్రమే వడియాలు ఇరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు టమాటో వడియాలకి చిన్న మసాలా తయారు చేసుకుందాం. 1 ఇంచ్ అల్లం, ఒక 10 పచ్చిమిరపకాయలని వేసి కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలి. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి 5 టమాటోలు, ఎర్రగా ఉండే టమాటోల్ని శుభ్రంగా వాష్ చేసి ముక్కలు చేసుకుని వాటిని కూడా ఇలా ప్యూరీ లాగా చేసి పక్కనుంచుకోవాలి. వడియాల పిండి ఉడికే టైంకి ఈ రెండిటిని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఇంగువ, ముందుగా సిద్ధం చేసి ఉంచిన అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మిక్సీ చేసి ఉంచుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు వైట్‌గా ఉన్న మన వడియాల పిండి లైటిష్ పింక్ కలర్‌లోకి రావడం స్టార్ట్ అవుతుంది. టొమాటో ప్యూరీ కూడా వేసిన తర్వాత పిండిని బాగా ఉడికించుకోవాలి. చూడండి, గిన్నెకి 4 పక్కల పొంగు రావాలి. ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ క్లాత్‌ని తడిపి, దాన్ని మడతలు లేకుండా ఇలా పరుచుకోవాలి. ఆ తర్వాత మీకు ఏ సైజులో అయితే వడియాలు కావాలో కరెక్ట్‌గా ఒకే స్పాచులాని యూజ్ చేసి గాని పెట్టుకుంటే వడియాలన్నీ ఒకే షేప్‌లో వస్తాయి. నేనిక్కడ ఈ చిన్న గుంట గరిటెని తీసుకొని వడియాలు పెడుతున్నాను. జస్ట్ కొంచెం పిండిని తీసుకొని అలా జెంటిల్‌గా వడియాల క్లాత్ మీదకి వేసేయడమే. ఈజీగా ఇవే కొలతలు ఫాలో అయ్యి గాని చేస్తే బిగినర్స్ కూడా చక్కగా ఇంట్లో వడియాలు పెట్టేసుకోవచ్చు. మీ ప్రదేశంలో వచ్చే ఎండని బట్టి 2-3 రోజుల్లో వడియాలు చక్కగా ఎండిపోతాయి. తర్వాత క్లాత్‌ని ఇలా వెనక్కి తిప్పిచ్చి, నీళ్లు జల్లి, వడియం కొంచెం తడిసిన తర్వాత
ఇలా ఈజీగా క్లాత్‌ని ఒక చేత్తో పట్టుకుని స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా ఒడియాల్ని ఒలిచేసుకోవడమే. ఒడియాలు పెట్టుకోవడానికి ఎప్పుడూ ఇలా ఒక క్లాత్‌ని దీనికి మాత్రమే డెడికేటెడ్‌గా ఉంచుకోవాలి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఒడియాలొచ్చేసాయో. ఇలా ప్లేట్‌లోకి ఒలిచిన తర్వాత కూడా ఒక రోజు పాటు వీటిని ఎండలో ఎండనివ్వాలి. వాటర్ తడిపి ఒడియాలు తీసాం కదా! ఎండితే ఈ కలర్‌లోకొస్తాయి. అంతే. మన టేస్టీ టొమాటో వడియాలు రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.